బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై 2016లో నమోదైన ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కేసులో సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పిచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డికి పెద్ద ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఈ కేసును రాజకీయ ప్రేరేపితమైనదిగా వర్ణించి దాన్ని పూర్తిగా కొట్టివేసింది. ఈ వివాదం 2016 జనవరి 12న హైదరాబాద్లోని గోపనపల్లి ప్రాంతంలో సర్వే నెంబర్ 127లో ఉన్న ఒక సొసైటీ భూముల విషయంలో మొదలైంది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఫిర్యాదుదారు ఎన్ పెద్దిరాజు అనే వ్యక్తి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయన సోదరుడు అనుముల కొండలరెడ్డి, ఈ లక్ష్మయ్య వంటి వ్యక్తులు ఆ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వారు జేసీబీ యంత్రాలతో అక్కడి నిర్మాణాలను కూల్చేశారని, అడ్డుకోవడానికి వచ్చిన తనను కులం పేరుతో దూషించారని పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గతంలోనే ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును పెద్దిరాజు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై 2026 ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టు విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్జీ, జస్టిస్ విఎం పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ కేసును రాజకీయ కక్షతో పెట్టినదిగా అభివర్ణించింది. కోర్టులను రాజకీయ యుద్ధ భూమిగా మార్చకూడదని స్పష్టంగా హితవు పలికింది. పిటిషనర్ తరపు లాయర్ వాదనలను విన్న కోర్టు రేవంత్ రెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడారని, ఇద్దరు సాక్షులు చెప్పినా వారు స్వయంగా చూడలేదని తెలిపింది. కేవలం విన్న మాటల ఆధారంగా చెప్పారని, ఘటన జరిగిన రోజు రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నట్లు ఎవరూ చూడలేదని కోర్టు గమనించింది. ఛార్జ్షీట్ దాఖలైనంత మాత్రాన ఏమీ జరగదని, ఈ కేసులో వ్యక్తిగత రాజకీయ అంశాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని, అందులో ఎలాంటి తప్పు లేదని సుప్రీంకోర్టు నిర్ధారించింది. దీంతో పిటిషన్ను పూర్తిగా కొట్టివేసింది. రేవంత్ రెడ్డి తరపున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు చేశారు. ఈ తీర్పుతో రేవంత్ రెడ్డికి చట్టపరమైన ఊరట లభించింది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య వివాదాలను కోర్టులోకి తీసుకురావడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చింది.